తన మరణానంతరం కుటుంబ సభ్యులు చూడాలని లేఖ రాసి ఉంచారు ముద్రగడ పద్మనాభం. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో తాను చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదని తెలిపారు. పోలీసుల గౌరవ వందనం అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. బతికి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణానంతరం ఇచ్చే గౌరవం, గుర్తింపు తనకు అవసరం లేదన్నారు. తనను కుటుంబ సంప్రదాయాల ప్రకారం దహనం చేయొద్దని, ఖననం మాత్రమే చేయాలని లేఖలో సూచించారు ముద్రగడ. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలో కూడా చెప్పారు. ఖననం చేస్తే తాను ఇక్కడే ఉంటానన్నారు. తాను చనిపోయిన తర్వాత తన భార్య బొట్టు, గాజులు తీయొద్దని, పుణ్యస్త్రీగానే ఉండాలని లేఖలో ఆకాంక్షించారు ముద్రగడ. తన మరణానంతరం కుటుంబ సభ్యులు చూడాలని లేఖ రాసి ఉంచారు ముద్రగడ పద్మనాభం. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో తాను చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదని తెలిపారు. పోలీసుల గౌరవ వందనం అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. బతికి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణానంతరం ఇచ్చే గౌరవం, గుర్తింపు తనకు అవసరం లేదన్నారు. తనను కుటుంబ సంప్రదాయాల ప్రకారం దహనం చేయొద్దని, ఖననం మాత్రమే చేయాలని లేఖలో సూచించారు ముద్రగడ. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలో కూడా చెప్పారు. ఖననం చేస్తే తాను ఇక్కడే ఉంటానన్నారు. తాను చనిపోయిన తర్వాత తన భార్య బొట్టు, గాజులు తీయొద్దని, పుణ్యస్త్రీగానే ఉండాలని లేఖలో ఆకాంక్షించారు ముద్రగడ. తన మరణానంతరం కుటుంబ సభ్యులు చూడాలని లేఖ రాసి ఉంచారు ముద్రగడ పద్మనాభం. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో తాను చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదని తెలిపారు. పోలీసుల గౌరవ వందనం అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. ఏదో మీరు పగల విషయం చూడడానికి అర్థం ఉండాలి కదా, కనీసం అర్థం ఉండాలి కదా. చచ్చిపోయిన తర్వాత సరే, మనిషి పోయిన తర్వాత అయినా ఆయన కోరిక తీర్చే క్రమంలో కుటుంబం ఉంటే మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరం మాకు వద్దు మా బాగా అది కాదు సార్, మమ్మల్ని రెచ్చగొడుతున్నారా? వద్దని ప్రకటించారు కదా. మీరు ఇచ్చే రాజ్య లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలు వద్దు బాబు అని కుటుంబం ప్రకటించింది. ఇది ఎందుకు రావడం? ముందు పోవడం